ఈరోజు దేవుడు మనకు ఈ ఆధిక్యత, ఈ ధన్యత, ఈ భాగ్యాన్ని ఎలా ఇచ్చాడు ఆయన మనకనంటే, మన కోసం తను తాను ఆయన కలవలసినకు అప్పగించుకొని రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నాకై నీవు చేసిన మేలులకు కోటి కోటి. వాస్తవంగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమించడానికి, దేవుడు నిన్ను రక్షించడానికి, దేవుడు నిన్ను ఈ లోకం నుండి, శాపము నుండి, అంధకారము నుండి, ఈ బానిసత్వముల నుండి నీకు ఈ స్వాతంత్రత ఇవ్వడానికి నీలో ఏ మంచితనము కూడా లేదు, నీలో ఏ అర్హత కూడా లేదు. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడంటే, మానవుని నీవు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు అని. మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, మనకు ఈ స్వాతంత్రత ఇవ్వడానికి, ఈ మేలు చేయడానికి, ఈ రక్షణ ఇవ్వడానికి మనలో ఏ మంచితనం, ఏ అర్హత కూడా లేదు. అయితే అర్హునిగా నిలబెట్టింది, ఈరోజు అర్హునిగా చేసింది ఏది అంటే ఆయన కృప. దేవునికి మహిమ కలుగునుగాక.